రైట్ సార్. ఓకే రైట్ రైట్ నా రైట్ సార్. రైట్ సార్. టైం తీసుకుంటారు సార్. మీరంతా ఎన్నికి రావాలా? కొంచెం ఎన్నికి వస్తాయి ఇల్లు వాళ్ళు ఇద్దరు వస్తారు. రైట్ సార్. ఓకే సార్. ఓకేనా. ఈ 3 సమస్యలు కూడా రాబోయే అతి త్వరలో ఈ ఎండాకాలం వచ్చే లోపల వాటర్ సమస్య లేకుండా చేయాలి మొదట. తర్వాత డ్రైనేజ్ సమస్య ఉంది, అది కూడా ఎండాకాలం అయిపోయి చేసేసి స్థానికంగా ఈ కార్పొరేషన్కు సంబంధించి 16, 17, 18, 45 డివిజన్లకు సంబంధించి ఏమాత్రం వీలైనంత వరకు ఎక్కువ వర్కులు శాంక్షన్ చేసేసి వీలైనంత వరకు తొందరగా వర్కులన్నీ అయిపోయి నాణ్యతగా వర్కులు కూడా నాణ్యతగా అయిపోయి 3 డివిజన్లలో ఎక్కువ వర్కులు జరిగి ప్రజలందరూ సూచనలతో ఉండాలని చెప్పేసి ఇప్పుడు జరగబోయే కార్యక్రమాల మొత్తం వచ్చేసి 60,16,000తో ఇప్పుడైతే కోట్లకు సంబంధించి ఇక్కడ సీసీ డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ అన్నిటికీ. అందరికీ నమస్కారం. 18 వార్డ్స్ అంటే వచ్చి మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం అయిన తర్వాత అఫీషియల్ గా ప్రోగ్రామ్ పెట్టడానికి ఒక సంవత్సరం కాలం పట్టింది. దాని గురించి మళ్ళీ మన దర్శన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చింతబొమ్మదిన్న మండల నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేషన్ ఏరియా నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి మోహన్బాబులకు, సుబ్రెడ్డలకు, కమిషనర్ గారికి, చెన్నకేశవ ఎస్సీ గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంటే కొంచెం లేట్, ఏదో ఒకటి మనం స్టార్ట్ చేసిన తర్వాతే ప్రోగ్రామ్ పెట్టుకుందాము అనుకోవడంతో కొంచెం లేట్ అయింది. అది కూడా తప్పే. మామూలుగా అయితే ఇంకా ముందే వచ్చి దాని ముందు పరిచయాలు జరగచ్చు. రకరకాల కారణాల వల్ల పనులు అయితే మొదలైనాయి. ఇందాక పొరపాటున 26 లక్షల అన్ని ఫండ్స్ అని చెప్పాను, కానీ ఒక 15th ఫైనాన్స్కి సంబంధించింది 26 లక్షల రూపాయలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ వార్డు జనరల్ ఫండ్ అన్ని కలిపి దగ్గర 60 లక్షల రూపాయల వర్క్స్ ఈ వార్డుకు పెట్టడం జరిగింది. ఇంకా పూర్తిగా చేయాలంటే 6,86,00,000 రూపాయలు ఈ వార్డులో ఉన్న అన్ని వసతులు పూర్తి చేయాలంటే మనకు అవసరం ఉన్న డబ్బులు, ఎక్కడెక్కడ ఏం అవసరం, ఎక్కడ ఏ సందులో ఏం అవసరం అనేది కూడా పూర్తిగా దాని మీద ఒక అవగాహనకు వచ్చి దాన్ని ఎస్టిమేట్ చేసి ఇంత ఖర్చు అవుతుంది అంటే ప్లానింగ్ దాని ప్రకారం చేసుకుందామని చెప్పేసి వేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో ఏ విధమైన ఫండ్స్ తీసుకొచ్చి జనరల్ ఫండ్స్లో ఎంత వేస్తాము, స్పెషల్ ఫండ్స్లో ఏమొస్తాము, ఇంకా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఏమన్నా అడిషనల్ ఫండ్స్ తీసుకురాగలమా చూసి అవన్నీ పూర్తి చేస్తామని మాత్రం తప్పకుండా తెలియజేస్తాం. నేను నిన్న కూడా కార్పొరేషన్ ఏరియాలో అక్కడ రాయలపత్రికల్లో చెప్పడం జరిగింది. ఆదాయం ఎక్కువ వచ్చే ఏరియాలు ఏమన్నా ఉన్నాయంటే కార్పొరేషన్ పరిధి మొత్తంకి ఈ 3 వార్డులు. అన్నిటికన్నా నిర్లక్ష్యానికి గురైన వార్డులు ఏమున్నాయంటే ఈ 3 వార్డులు. నిన్న మీకు 24-25 ఈ ఒక్క వార్డు 18th వార్డు నుంచి మీకు 6 కోట్ల రూపాయలు, 10%, మోర్ దెన్ 10% ఆఫ్ యువర్ రెవెన్యూ ఒక్క వార్డు నుంచి వచ్చింది. మీరు ఈ వార్డులకు డబ్బు పెట్టాలంటే మిగతా వాళ్ళకి పెట్టాలా, దీనికి చేయాలని అంటూ ఉంటారు. అన్నీ ఉన్నాయి, అన్నిటికీ ఈక్వల్గా పెట్టాలని చెప్పి. అప్పుడు ఈ రెవెన్యూ ఇక్కడ ఇవ్వకుండా రెవెన్యూ అందరితో ఎంత వస్తుందో ఇది కూడా అంతే కలెక్ట్ చేసుకుంటున్నారు. కొంచెం నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడన్నా మీరు ఈ రిపీటెడ్గా మనం మాట్లాడడం వల్ల ఈ మధ్య కొంచెం మిగతా వాటికన్నా అడిషనల్గా మాకు పెట్టినట్టు నాకు తెలుస్తుంది కూడా. నిన్న మేము రోజు పడి పీడిస్తున్నామనో దేనికనో మాకు కొంచెం అడిషనల్గా ఫండ్స్ అయితే పెట్టడం జరుగుతూ ఉంది మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ అది సరిపోదు, ఎందుకంటే ఏరియా పెద్దది. మిగతా వాటితో ఈ వార్డులు ఎంత ఉందో కడప టౌన్ అంతా అంతే ఉంటుంది ఏరియా వైపు చూసుకుంటే. కాబట్టి డెవలప్మెంట్కి స్కోప్ ఎక్కువ ఇక్కడ ఉంది. నేను మిగతా ఖాళీ స్థలాలన్నీ చేయమని చెప్పాం, కానీ జనావాసులు ఎక్కడ ఉన్నారో అక్కడ బేసిక్ డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు ఈ ఫస్ట్ 3 పూర్తి చేస్తే మా వాళ్ళు అంతగా పెద్దగా అడిగేవాళ్ళు. స్ట్రీట్ లైట్స్ ఇవి చేసేస్తే
మా వాళ్ళు దీని మీద ఎక్కువ అడిగే వాళ్ళు కూడా కాదు. ఇప్పటికే నా మీద మిగతా పల్లెల్లో అడిగినట్లు కూడా కార్పొరేషన్ వాళ్ళు అంతా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళకి అలవాటు కాబట్టి ఏముంటుంది ఏం రాదులే అని అనుకొని పోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో అలా ఉండదు, డెవలప్మెంట్ చేస్తాం. ఈ టార్గెట్ పెట్టుకున్నాం, పూర్తిగా టార్గెట్ ప్రకారం మొత్తం ఫండ్స్ ఈ 2-3 yearsలో తెచ్చుకొని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. దాని తగ్గట్టు కమిషనర్ గారు కూడా దానికి ప్లాన్ చేసుకొని బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఒకసారి పూర్తి చేస్తారని చెప్పి కూడా భావిస్తాం. ఈరోజు కడప డివిజన్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో 18th డివిజన్లో రోడ్స్ 15 ఫైనాన్స్లో జనరల్ ఫండ్స్లో కలిపి దగ్గర 20 లక్షల రూపాయల రోడ్స్ ఓపెన్ చేయడానికి వచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతుందని చెప్పి దాంట్లో ఈ యొక్క వాటర్ని 25 లక్షల రూపాయలు సీసీ రోడ్స్ మాత్రమే పెట్టడం జరిగింది. మిగతా వాటర్ రైట్స్ మొత్తం అంతా కూడా ఇమీడియట్గా మీ 3 వాటర్లో కలిపి 3+ వాటర్లో కలిపి 2.5 కోట్ల రూపాయల వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 25 లక్షలు బడ్జెట్తో వాడి జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడి నుంచి పెద్ద నాయకులందరూ కూడా కార్పొరేటర్లకు ఉన్నా కూడా ఏమీ కూడా డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు అంతకుముందు జరిగిన డెవలప్మెంట్ అలాగే ఉండిపోయింది. కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఇప్పుడు కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇదొక వార్డుకి సంబంధించింది పెండింగ్ పనులు దగ్గర 5 crores దాకా, అంటే 6 crores దాకా ఫ్యూచర్లో చేయాల్సిన పనులు అంటే మొత్తం పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఏమొస్తుందని కూడా ఆఫీసర్లు కమిషనర్ గారు వాళ్ళు ఎస్టిమేట్ తయారు చేసి పెట్టినారు. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా ఫండ్స్ పూల్ చేసుకోవాలని చెప్పేసి ఒక అడ్వాన్స్ ఎస్టిమేట్స్ని తయారు చేసి పెట్టారు. అవన్నీ కూడా తొందరలో పూర్తి చేస్తాం. స్పెషల్ గ్రాంట్ కూడా అడగడానికి పైన వాళ్ళు అడిగి తెలుస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎక్కడ కూడా ఏ ఇష్యూ లేకుండా పూర్తిగా అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. రైట్ సార్.